ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నిర్మల్ నుంచి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో 10 మంది అయ్యప్ప భక్తులు కాలినడకన శబరిమలకు బయలుదేరారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ మాల ధరించిన శబరిమలలోనే ఆ స్వామిని దర్శించుకునేందుకు కొండకు పయనమయ్యారు. ఇలా నిర్మల్ నుంచి శబరిమలకు కాలినడకన వెళ్లడం ఇదేమీ కొత్త కాదు. 2010 నుంచి ఇలా స్వామి దర్శనం కోసం కాలినడకన శబరిమలకు వెళ్లడం ఆనవాయితీగా మారింది. అంటే మొత్తంగా 14వసారి పాదయాత్రకు శబరిమల బయలుదేరారు. అయితే నియమనిష్టలతో కాలినడకన శబరిమల యాత్ర అంటే అనుకున్నంత సులభమేమీ కాదు. భక్తులకు అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో పాటు ఎంతో ఓర్పు సహనం ఉండాల్సిందే. ఈ సంవత్సరం 50 మంది అయ్యప్ప స్వాములు ఈ నెల 11న మెడలో అయ్యప్ప స్వామి మాల వేసుకొని కాలినడకన అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ రోడ్డుపై చిన్ని చిన్ని అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. భక్తిభావంతో నిర్మల్లోని బాగులవాడలోని శివాలయం నుంచి శ్రీనివాస్ గురుస్వామి బృందం శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్ర ప్రారంభించారు. ఇక నిర్మల్ నుండి శబరిమల అయ్యప్ప సన్నిధానం నుంచి 1400 కిలోమీటర్ల పాటు ప్రయాణించి కేరళలోని శబరిమలకు చేరుకోనున్నారు. ఇక కాలినడకన ఆధ్యాత్మిక యాత్ర సాగిస్తున్న గురుస్వామి బృందం పట్టుదల, ధైర్యానికి, భక్తికి, ఓర్పును చూసి రోడ్డుపై జనాలు ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే అయ్యప్పలను నమస్కారం చేస్తూ తమకు చేతనైన సేవ చేస్తున్నారు. కాగా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పుష్కలంగా ఉండాలని, వారు క్షేమంగా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. శరణు ఘోషని ఆయుధంగా చేసుకొని ఆదిలాబాద్ నుండి 9వ తారీఖున మొదలైన మా ఈ శబరిమల మహాపాదయాత్ర 11వ తారీఖున నిర్మల్ చేరుకుని అక్కడ జి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో మొదలైన పాదయాత్ర నేటికి 16వ రోజుకు చేరుకుంది స్వామి. ఇకపై మా పాదయాత్ర 900 కిలోమీటర్లు అనగా 4 రాష్ట్రాల గుండా చేయాల్సి వస్తుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఈ 4 రాష్ట్రాల గుండా 900 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఇకపై కూడా మా పాదయాత్ర స్వాములపై ఎలాంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేకుండా ముందుకు కొనసాగించాలని ఆ హరిహర సుతుని కర్ణ కటాక్షాలు అయ్యప్ప స్వామి మనోధైర్యాన్ని మాకు కల్పించాలని మనసారా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప.